హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎప్స్టైన్ ఫైల్స్ గురించి డెప్త్గా నిజాలు అన్నీ మనం మాట్లాడుకుందాము. ఇంకా రీసెంట్గా కనుక చూసుకుంటే 3 మిలియన్ పేజెస్ డాక్యుమెంట్ అయితే మనకి బయటకు అయితే వచ్చింది. అక్షరాల 3 లక్షల ఫైల్స్ అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. అయితే ఆ రిలీజ్ చేసిన దాంట్లో చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు అయితే ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి మన ఇండియన్ ప్రెసిడెంట్ వరకు నేమ్స్ అయితే ఉన్నాయి దాంట్లో. అయితే ఒక విషయం, ఇప్పుడు వాళ్ళ పేర్లు ఉన్నాయి అంటే వాళ్ళు తప్పు చేశారని కాదు, ఈ రిలీజ్ అయిన ఫైల్స్ అంతా పెద్దవో తెలుస్తుంది. ఈ ఎప్స్టైన్ ఫైల్స్ నిజంగా దీంట్లో ఏముంది అని, ఎందుకు ప్రతి ఒక్కరు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ గురించి మాట్లాడుతున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం చూసుకుంటే ఎప్స్టైన్ ఫైల్స్ మొత్తం ఒక వ్యక్తి చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, జెఫ్రీ ఎప్స్టైన్. మిడిల్ క్లాస్ నుంచి మొదలుపెట్టి అతను ఒక పెద్ద మిలియనియర్ అవ్వాలి అన్నంత వరకు అతనికి దొరికిన ఒకే ఒక ఐడియా ఏంటి అంటే గోల్డ్ ట్రాఫికింగ్. అమెరికాలో పెద్ద పెద్ద బిగ్ బుల్స్, బిగ్ షాట్స్ వాళ్ళకి అమ్మాయిల్ని సప్లై చేసి దాంట్లో డబ్బులు సంపాదించుకునేవాడు. అయితే ముందు న్యూయార్క్ లో ఒక చిన్న బిల్డింగ్ లో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక ఐలాండ్ కొనేదానికి ఎప్స్టైన్ ఐలాండ్ అని పేరు పెట్టే అంత స్థాయికి ఎదిగాడు. అతను ఒక ఇల్లు కొన్నట్టు ఒక ఐలాండ్నే కొనేశాడు. అసలు అతని ఐడియా చూడండి. సిటీలో ఉంటే ప్రాబ్లమ్స్, పోలీసులు వాళ్ళందరికీ లంచాలు, రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పి డైరెక్ట్గా ఒక ఐలాండ్నే తన పేరు మీద మార్చేసుకొని తనే కొనేశాడు. ఐలాండ్ అంటే తెలిసిందే కదా, మనం అక్కడికి వెళ్ళాలంటే ఒకటి షిప్ ద్వారా వెళ్ళగలము, లేకపోతే ఫ్లైట్స్ ద్వారా వెళ్ళగలము. అక్కడికి వెళ్ళడానికి కూడా హెలిప్యాడ్ అయితే రెడీ చేసుకున్నాడు. ఎవరన్నా వచ్చినా కానీ హెలిప్యాడ్ అయితే ఉంటుంది. అలాగే ఫ్లైట్ దిగడానికి రన్వే కూడా సెట్ చేసి పెట్టుకున్నాడు. షిప్స్ ద్వారానే మనం వెళ్ళగలం అక్కడికి. ఒక ఐలాండ్ మొత్తం ఫుల్ సెక్యూరిటీతో అతని కంట్రోల్లోనే పెట్టుకున్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంది అంటే, మనం అమ్మాయిలు అన్నాం కదా, కానీ వాళ్ళ ఏజ్ మ్యాక్సిమం 16 ఇయర్స్ కంటే తక్కువ ఉంటుంది. అందులోనూ మెయిన్గా 5 నుంచి 6, 7, 8 సంవత్సరాల ఏజ్ ఉండే వాళ్ళైతే ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఆ ఐలాండ్ అయితే పెద్ద ఒక హోటల్ రేంజ్లో అయితే కట్టేశాడు. ఎప్స్టైన్ అయితే పేద కుటుంబం నుంచి వాళ్ళనే ఎక్కువ తీసుకొచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు తక్కువ, ఆశలు ఎక్కువ ఉంటాయి. అదే ఇతని మెయిన్ టార్గెట్. అతను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఎలా తీసుకొస్తాడు అన్నది చాలా ఓపెన్ ప్లేసెస్, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, మాల్స్ కానీ అలాంటి దగ్గర నుంచి డైరెక్ట్గా వాళ్ళతో పలాంటి ఇది అని చెప్పి వాళ్ళనైతే ఐలాండ్కి అయితే తీసుకొని వెళ్ళేవాడు. అయితే ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళైతే ఉంటారో వాళ్ళనైతే వాళ్ళనే ఈ ఐలాండ్కి అయితే పిలుస్తాడు. అయితే ఇంకో విషయం ఏమిటంటే, అందులో చాలా మంది ఆ హోటల్ పైన ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏమీ తెలియకుండా. కానీ అన్నీ తెలిసి అండర్ గ్రౌండ్ కిందకి వెళ్ళి హింసించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ ఇష్యూ మొత్తం జెఫ్రీ ఎప్స్టైన్ కి వీడియోస్, ఫొటోస్తో డాక్యుమెంటరీ తీయడం అలవాటు అయింది. పిన్ టు పిన్ ఎవ్రీ మినిట్ డీటెయిల్స్ గ్యాదర్ చేసేవాడు. డాక్యుమెంటరీ అంటే ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఇన్కమ్ ఎంత, వాళ్ళు తలుచుకుంటే ఆ దేశంలో వాళ్ళ పవర్ ఎంత, వాళ్ళు ఏం చేయగలరు అనే మొత్తం డాక్యుమెంట్, ఫొటోస్, వీడియోస్ చేసేవాడు. ఇందులో విచిత్రమైన విషయం ఏంటి అంటే, అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ రూలింగ్ లో ఉన్నప్పుడే ఈ జెఫ్రీ ఎప్స్టైన్ ని కలిశాడు అన్నదే చాలా చాలా చెప్తున్నారు. అయితే ఇప్పుడు పవర్ లో ఉన్న, పవర్ఫుల్ గా ఉన్న, మనీ ఉన్న వాళ్ళందరికీ ఒక పెద్ద ఇంటర్నేషనల్ ట్రాఫికరే ఇతను. ఇదంతా కంటిన్యూగా చేస్తున్న, ఇదంతా ఒక రోజు జరగలేదు, ఒక వారం జరగలేదు, ఒక నెల జరగలేదు, కొన్ని సంవత్సరాల పాటు అయితే జరిగింది. అలాగే ఒక రోజు కొంతమంది అమ్మాయిలు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల ఏమి జరుగుతుందో వాళ్ళకి వీళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ జరిగినప్పుడు వాళ్ళు బయటికి వచ్చి ఏజ్ ప్రాబ్లం అని ఇలా చేస్తున్నారని, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అని అయితే చెప్పారు వాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చి ఇలా చెప్పడం వల్ల జెఫ్రీ ఐన్స్టైన్ ఆటలు అయితే ఇంకా సాగలేదు. జెఫ్రీ ఐన్స్టైన్ ఆటలకు ఒక ముగింపు అయితే పలికింది. జూలై 6, 2019 అతనైతే అరెస్ట్ అయితే అయిపోయాడు. అది ఇలాంటి అరెస్ట్ అయితే కాదు. ఎందుకు అది ఇలాంటి అరెస్ట్ అయితే కాదంటున్నానంటే, అతనికి చాలా పలుకుబడి అయితే ఉంది. అతనికి అరెస్ట్ అయినా కానీ అరెస్ట్ అయిన భయం అయితే ఎలాంటిది లేదు. ఎందుకంటే అతనికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కాబట్టి ఎలాగైనా అతన్ని బయటికి తీసుకొస్తారు, లేదంటే వాళ్ళు కూడా ఇరుక్కుంటారు. ఎందుకంటే ఇతను డాక్యుమెంట్స్ తీసే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళని ఎలాగైతే ఇరికిద్దామని అయితే ఇతని ధైర్యంగా అయితే ఉన్నాడు. ఖచ్చితంగా ఇతన్ని అయితే కాపాడతారని అయితే నమ్మకంతో అయితే ఉన్నాడు జెఫ్రీ ఎప్స్టైన్. కానీ జైల్లో ఉన్న అతనికి అలాంటి సౌకర్యాలు అయితే కాదు. రాత్రి ఒక్క పూటే అతనైతే జైల్లో పండుకుంటాడు. తర్వాత ఉదయాన్నే వెళ్ళిపోతాడు. ఎక్కడైనా తిరగచ్చు తను. న్యూయార్క్ మొత్తం తిరిగేసి సాయంత్రం జైలు క్లోజింగ్ టైంకి అయితే మళ్ళీ జైలు లోపలికి అయితే వెళ్ళిపోతాడు అతను. ఇంకా ఆ సౌకర్యాలు చూసి న్యూయార్క్ సిటీ మొత్తం అతను ఎలాగైనా సరే ఖచ్చితంగా ఒక 2-3 రోజుల్లో బయటకు వచ్చేస్తాడని అయితే అనుకునింది. మళ్ళీ అతని లైఫ్లో ఇంకొక బిగ్ ట్విస్ట్ అయితే వచ్చింది.
అతను జైల్లో ఉండగానే జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో అతని ఐలాండ్కి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీయడం అయితే మొదలుపెట్టారు. అక్కడ ఆ జర్నలిస్టులు ఫోటోలు వీడియోలు తీసిన దాంట్లో అయితే చాలా ఆ ఎవరైతే అమ్మాయిలు లోపలికి వెళ్ళి బయటికి వచ్చారో వాళ్ళు చెప్పిన దానికన్నా 1000 రెట్లు అక్కడ డేంజర్ గా ఉందని అయితే ఆ జర్నలిస్టులు అయితే చెప్పారు. అప్పుడు ఆ వీడియోస్ కూడా బయటికి రావడం మొదలైంది. అందులో ఇన్వాల్వ్ అయిన ఒక అమ్మాయి అయితే యూకే బ్రిటిష్ ప్రిన్స్ అయితే ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని, నేనే తన దగ్గరికి వెళ్ళాను అని తను చెప్పి, వరల్డ్ లో బ్రిటిష్ ప్రిన్స్ ఇన్వాల్వ్ అయ్యాడంటే అది చిన్న విషయం కాదు. బ్రిటిష్ ప్రిన్సే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడంటే ప్రజల దగ్గర నుంచి చాలా ప్రెషర్ అయితే వచ్చింది గవర్నమెంట్ కి. బ్రిటిష్ ప్రిన్సే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారని చెప్పేసి ప్రజలు అందరూ బయటికి రావాలి, ఎవ్వరు అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారో దీంట్లో ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అయితే తెలియాలని అయితే పోలీసులని గవర్నమెంట్ ని అయితే ప్రెషర్ పెట్టారు. అప్పుడు జెఫ్రీ ఎప్స్టైన్ ఇన్వెస్టిగేషన్ చేయగా అతనైతే పోలీసులు అతన్ని ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో చెప్పు అని అయితే పోలీసులు అయితే అతన్ని అడిగారు. జెఫ్రీ ఎప్స్టైన్ కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో నేను చెప్తాను, కానీ నన్ను అయితే బయటికి వదిలేయాలి అని అయితే వాళ్ళకైతే కండిషన్ పెట్టాడు. పోలీసులు అయితే కుదరదైతే అని చెప్పేశారు. ఇదైతే ఆగస్టు 9వ తారీఖు 2019 టైం లైన్ లో అయితే అదే రోజు నైట్ సీసీటీవీ కెమెరాస్ ఒక్కటి కూడా పని చేయలేదు. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లాస్ట్ అతని జైలు వరకు ఒక్క కెమెరా కూడా పని చేయలేదు. అలాగే ఇంకొక విచిత్రం ఏంటంటే డ్యూటీలో ఉన్న పోలీసులు మొత్తం గాఢ నిద్రలోకి అయితే వెళ్ళిపోయారు. ఎంత నిద్రలో అంటే ఎవరైనా వచ్చినా గానీ తెలియలేనంత గాఢ నిద్రలోకి అయితే వెళ్ళిపోయారు. ఆగస్టు 10, 2019 అతను తన జైల్లో గదిలో చనిపోయాడనే వార్తలు అయితే బయటికి వచ్చాయి. అధికారులు అతన్ని మరణాన్ని ఉరివేసుకున్నాడని ఆత్మహత్యగా నిర్ధారించారు. కానీ ప్రజలైతే సీసీటీవీ ఎందుకు పనిచేయలేదు, సెక్యూరిటీ గార్డులు అయితే ఎందుకు నిద్రపోయారని అయితే పోలీసులు అయితే మాత్రం తనైతే చనిపోయాడు, కన్ఫామ్ గా తను ఉరి వేసుకున్నాడని అయితే కొట్టి పడేశారు. దీనివల్ల ప్రజలకి న్యూయార్క్ సిటీ మొత్తం కొత్త ప్రశ్నలు అయితే మొదలయ్యాయి. ఇంకా న్యూయార్క్ సిటీ మొత్తం ఇదే మేజర్ ఎలక్షన్ టాపిక్ గా అయితే ముగిసింది. ఎలక్షన్ మొత్తానికి టాపిక్ గా ఇదే నిలిచింది. ఇప్పుడు ట్రంప్ గారు నేను ఈ ఎలక్షన్ లో గెలిస్తే ఎప్స్టైన్ చెప్పకపోయినా సరే చాలా వీడియోస్, ఫొటోస్, ఆ బిగ్ షాట్స్ అప్పుడు వచ్చారు, ఎవరు వచ్చారో, ఏం చేశారు, మొత్తం డాక్యుమెంట్ డీటెయిల్స్. ట్రంప్ అయితే నన్ను గాని ఈ ఎలక్షన్ లో గాని మీరు గాని గెలిచిన వెంటనే నేను ఎప్స్టైన్ ఫైల్స్ మొత్తం డాక్యుమెంట్స్ అయితే రిలీజ్ చేస్తానని అయితే ట్రంప్ అయితే చెప్పారు. కానీ దాంట్లో ఒక సమస్య వచ్చింది. జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్ మొత్తం చూసుకుంటే 8 లక్షల పేజీల డాక్యుమెంట్లు. 8 లక్షల పేజీలు అంటే ఆషామాషి కాదు. అంతెందుకు ఒకసారి ఆలోచించండి, మనం రోజు వాడే వాట్సాప్ లోనే ఎన్ని మెసేజెస్ అయితే ఉంటాయి, ఎన్ని ఫొటోస్, ఎన్ని వీడియోస్ అయితే ఉంటాయి. ఈ మొత్తం మనం డిలీట్ చేసేసాం అనుకుంటాము, కానీ ప్రతి ఒక్కటి సర్వర్లు అయితే సేవ్ అయి ఉంటాయి. అలాంటిది మొత్తం ఎరేజ్ అయినా మనం అనుకున్నా కానీ అవి వాళ్ళ సర్వర్లు అయితే సేవ్ అయి ఉంటాయి. సో అది రికవర్ చేయడం ప్రతి ఒక్కటి గవర్నమెంట్ దగ్గర అయితే ఉంటుంది. అలాగే జెఫ్రీ ఎప్స్టైన్ కూడా పోలీసులు అయితే రికవరీ చేయడం అయితే మొదలు పెట్టారు. అయితే ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం ఈ ఫైల్స్ లో అయితే ఉంది. ట్రంప్ నేను ఇప్పుడు ఈ ఫైల్స్ మొత్తం రిలీజ్ చేయొచ్చు అని అనుకున్నాడు, కానీ కోర్టు అయితే ఒప్పుకోలేదు. దానికి కోర్టు అయితే మాత్రం వద్దు అని కొట్టిపడేసింది. అందుకనే ఇప్పుడు రిలీజ్ అయిన ఫొటోస్ మనం ఏవైతే చూస్తున్నామో, మెయిల్స్ అయితే చూస్తున్నామో దాంట్లో చాలా వరకు పేర్లు అనేవి, ఫొటోస్ అనేవి బ్లాక్ అయితే వస్తున్నాయి మనకి. కానీ కొన్ని అయితే మిస్ అయిపోయి బ్లాక్ అవ్వకుండా కూడా వచ్చేసిన పేర్లు అయితే ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉన్నాయి. పెద్ద వాళ్ళ ఫొటోస్ కూడా బ్లర్ కాకుండానే వచ్చేసి ఉన్నాయి. ఇంకా కొంతమంది అయితే ఆ ఫొటోస్ లో ఉన్న వాళ్ళు మేమే అక్కడికి వెళ్ళి వచ్చామని విక్టిమ్స్ అయితే చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏవైతే పేర్లు కొన్ని బయటికి రాకుండా కూడా ఉన్నాయి. కానీ మొత్తం రిలీజ్ చేసినా కానీ చాలా మంది పైన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రిలీజ్ అయిన వాటిల్లో ఎవరైతే జస్టిస్ కావాలి అన్నారో వాళ్ళ ఫొటోస్ కూడా పబ్లిక్ గా బయటికి వచ్చి అయితే ఉన్నాయి. చాలా వరకు నేమ్స్ అయితే బయటికి వచ్చాయి. అయితే మన పిఎం నేమ్ కూడా అలాగే వచ్చింది అని ఇండియన్ గవర్నమెంట్ చెబుతుంది. అసలు ఏమైంది అంటే, మన పిఎం నేమ్ ఎందుకు వచ్చింది అంటే, జెఫ్రీ ఎప్స్టైన్ అలాగే అనిల్ అంబానీ వాళ్ళ ఇద్దరు కాన్వర్జేషన్ అప్పుడు అనిల్ అంబానీ మోడీ గారి నేమ్ మెన్షన్ చేసి నేను ఇండియాలో పవర్ఫుల్ పీపుల్ ని నీకు కల్పిస్తాను అని చెప్పాడు అని అయితే ఆ మెయిల్ అయితే తెలుస్తుంది. అయితే ఆ మోడీ గారు ఇస్రాయెల్ కి వెళ్ళినప్పుడు జెఫ్రీ అయితే తన ఇన్ఫ్లుయెన్స్, నేను ఇదే చేశా అది చేశా అని ఇప్పుడు అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ అయితే ఇప్పుడు ఆ కాన్వర్జేషన్ లో వచ్చినంత మాత్రాన అది చేశారు అని కాదు, చేయలేదు అని కాదు, మనకి ఎక్కడ ప్రూఫ్స్ లేవు. అనిల్ అంబానీ మోడీ గారి నేమ్ కాన్వర్జేషన్ లో మెన్షన్ చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ వచ్చింది. మెన్షన్ చేసినంత మాత్రాన ప్రూఫ్స్ లేకుండా మనం ఏం చెప్పకూడదు. అయితే గవర్నమెంట్ కూడా మోడీ గారు ఇస్రాయెల్ కి వెళ్ళారు అంతే,
ఇండియా గవర్నమెంట్ ఇదే ఒక కట్టు కథ అని కొట్టేసింది. అయితే అపోజిషన్ వాళ్ళు మాత్రం పొలిటికల్ బూస్ట్ కోసం పొలిటికల్ ఇష్యూగా మారుస్తున్నారు దీన్ని, ఫొటోస్ అయితే మాఫ్ చేసి. అయితే ఒకటి ఆలోచించండి, ఇది రిలీజ్ చేస్తున్నానని చెప్పింది ఎవరు, అయ్యేలా చేసింది ఎవరు, రిలీజ్ చేసింది అనేది మనందరికీ తెలుసు. అలాంటి ట్రంప్ ఫొటోస్ వీడియోసే మనకి బయటకైతే వచ్చాయి. అయితే ట్రంప్ ఏమంటున్నారంటే, అయితే ఆ టైంలో అమెరికాలో నేను ఒక గొప్పవాడిని, ఇప్పుడు ఎప్స్టైన్ కూడా అదే టైంలో ఒక గొప్పవాడు, అమెరికాలో నేను ఒక పెద్ద గొప్పవాడిని, అలాగే జెఫ్రీ ఎప్స్టైన్ కూడా పెద్ద గొప్పవాడు, ఆ టైంలో మేమిద్దరం కలిసామో లేదో, ఆ తప్పు చేశానో లేదో, ఒకవేళ మేము కలిసిన ఫ్రెండ్స్ గానే కలిసాము, అవన్నీ మేము పార్టీస్ లో కలిసిన ఫొటోస్, మీరనేవి అక్కడ ఐలాండ్ కి వెళ్ళాను అనేది అయితే చెప్తున్నారు. కానీ అదంతా చూసి మీరు నేనే చేశానని అయితే ఎలా చెప్తారని ట్రంప్ అయితే చెప్తున్నాడు. ఫస్ట్ గా ఇదంతా నేను చేయలేదని కొట్టి పడేశాడు. ఎప్స్టీన్ ఫైల్స్ మొత్తం మీద నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎప్స్టీన్ జైల్లో ఉన్నప్పుడు సీసీటీవీ ఆపేసి పోలీసులు నిద్రపోయేలా చేసిన అతనికి నాకు ఒక డౌట్ వస్తుంది, అసలు ఎప్స్టీన్ ఎందుకు చనిపోయాడు లేదా ఎందుకు చంపేశారు? అలాగే వాళ్ళ ప్రైవేట్ కాన్వర్జేషన్ అది ఏదైనా సరే ఎప్స్టీన్ మాటలతో అక్కడ చెప్పలేదు. నేమ్ అనేది ఒకవేళ ఆ రోజు ఇన్వెస్టిగేషన్లో ఎవరి నేమ్ చెప్పాడు, చెబితే వాళ్ళ పేరు కానీ చెప్పినట్టు ఎక్కడా ఎందుకు బయటికి రాలేదు. అయితే వచ్చిన చాలా వరకు బ్లాక్ అయ్యాయి. వస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ అయితే ఏమో ఎందులో లింక్ అయ్యి ఉన్నాయి, వాళ్ళ నేమ్స్ ఆ బ్లాక్ చేసి వాటి కింద ఉండొచ్చు కదా, ఫొటోస్ వీడియోస్ బయటికి రాకుండా ఉండొచ్చు. ఎప్స్టీన్ ఫైల్స్ మాత్రం మొత్తం డాక్యుమెంట్గా చేసి పెద్ద పెద్ద వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తప్పించుకుందామని అయితే అనుకున్నాడు. ఇదైతే కన్ఫర్మ్. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఒక్కటి బ్లాక్ అయి వస్తుంది, బ్లాక్ కాకుండా కూడా వస్తుంది. కానీ బ్లాక్ అయిన వాటి వెనకాల ఉండే పేర్లు ఎవరివి, వాటి పరిస్థితి ఏంటి అంటే, గవర్నమెంట్ కూడా మనం ఏదైతే చూడాలనుకుంటుందో అదే చూపిస్తుంది. కానీ గవర్నమెంట్ చూసింది ఎవ్వరికీ తెలియదు. మీరేమనుకుంటున్నారు ఈ వీడియోని? గవర్నమెంట్ చూసింది ఏంది? ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి.